హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటి అంటే సాటర్డే రోజు నేను రికార్డ్ చేసిన వ్లాగ్ అండి. సాటర్డే ఎర్లీ మార్నింగ్ లేచేసి నేను నా మందిరం క్లీన్ చేసుకుందామని స్టార్ట్ చేశానండి. యాక్చువల్లీ ఫ్రైడే రోజు మాకు ఇక్కడ పెద్ద గాలి వాన వచ్చింది. అండ్ కొత్త ఇంట్లో ఏంటి అంటే ఏ విండోలో నుంచి గాలి కొడుతుందో, ఏ విండోలో నుంచి జల్లు వస్తుందో మనం అంత ఎస్టిమేట్ చేయలేం కదా. సో నేను దేవుడి రూమ్లో ఎప్పుడూ విండో ఓపెన్ చేసే పెడతాను. బట్ దానివల్ల ఏంటంటే లోపలికి బాగా డస్ట్, కొంచెం వాటర్ జల్లు అట్లా పడిందనమాట. అందుకని ఇవాళ నిన్నైతే రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాను, కానీ మందిరం ఫ్రైడే రోజు ఎందుకులే తీయటం అనేసి క్లీన్ చేయలేదండి. ఇవాళ పొద్దున్నే లేచి ఫస్ట్ క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. అండ్ మందిరం క్లీన్ చేయడానికి నేను వెట్ వైప్సే యూస్ చేస్తాను. ఆల్సో అండి, మందిరంలో పెట్టుకున్న ఈ స్టాండ్ గురించి చాలా క్వెర్రీస్ వస్తున్నాయి. నేను చాలాసార్లు చెప్పాను కూడా, బట్ కొత్త వాళ్ళు అనుకుంటాను అగైన్ దే ఆర్ ఆస్కింగ్ మీ. సో ఈ స్టాండ్ ఏంటి అంటే, నేను కిచెన్ ర్యాక్ అని మీరు టైప్ చేయండి అమెజాన్లో, మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి, స్టెప్ కిచెన్ ర్యాక్ అని. సో అట్లాంటి కిచెన్ ర్యాక్ని తెప్పించుకున్నాను. అండ్ దీని మీద ఈ ముగ్గు బార్డర్స్ కూడా నేను అమెజాన్లోనే తెప్పించుకున్నానండి. సో అవి స్టిక్ చేశాను. కొంచెం ట్రెడిషనల్ లుక్ వస్తుంది కదా మందిరానికి అన్నట్టు. అంతకు మించి ఇది ఎక్కడ కొన్నది కాదండి. యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో బోల్డ్ అన్ని ప్లేసెస్లో మీకు ఇలాంటి స్టాండ్స్ వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా చేసి అమ్ముతున్నారు. బట్ ఇట్ ఈస్ ఎగ్జార్బిడెంట్లీ ప్రైజ్డ్. 4,000 5,000 వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రైజెస్ అయితే చెప్తున్నారు. నేను ముందు అవి తీసుకుందామా అనుకున్నాను, కానీ అంత ప్రైజ్ అయితే నాకు పెట్టే సీనే లేదనుకున్నాను. సో నేను ఇట్లా కస్టమైజ్ చేసుకున్నాను. ఈ 2 లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అమెజాన్లో ఉన్నాయి ఇవి. సో మీరు చెక్ చేసుకోండి. ఇది స్టిక్ చేశాను తప్ప రెడీమేడ్గా కొనుక్కున్నదైతే కాదు. దిస్ ఈజ్ జస్ట్ అ స్టెప్ ర్యాక్ విచ్ యూ కీప్ ఇన్ యువర్ కిచెన్. అండ్ పైన మాత్రం ఈ ముగ్గులు బార్డర్స్ ఉంటాయి కదా, అవి స్టిక్ చేశాను, అంతేనండి. అండ్ విగ్రహాలు ఇవన్నీ ఏమో నేను పీతాంబర్తో క్లీన్ చేసుకుంటాను. మందిరం మాత్రం వెట్ వైప్స్తోనే క్లీన్ చేశానండి. అసలు బయట నుంచి వచ్చిన దుమ్ము నల్లగా ఎంత బ్యాడ్గా అయిపోయిందంటే, నా మందిరం ఒక్కరోజు వానకే నాకు భలే అనిపించింది. కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సింది, విండోస్ వేసుకోవాల్సింది వాన అట్లా జల్లు వస్తున్నప్పుడు అనుకున్నాను. కానీ ఫైనలీ క్లీన్ అయితే అయిపోయిందండి. చూడటానికి ఇది 10 minutes పనిలాగా కనిపిస్తుంది, కానీ దిస్ లిటరలీ టుక్ 20 minutes ఏంటండి, 2 hours పట్టింది. మందిరం క్లీన్ చేసుకొని, విగ్రహాలు క్లీన్ చేసుకొని, మళ్ళీ నీట్గా సెట్ చేసుకొని అంతా ఆర్గనైజ్ చేయటానికి. అండ్ ఈ లోపల శ్లోక లేచింది. అండ్ తను ఒకటే క్రిప్ చేస్తుందండి, ఎందుకంటే ఇక్కడ కొంచెం తొందరగా సన్ రేస్ వచ్చేస్తాయి కదా, తొందరగా తెల్లవారిపోతుంది. అండ్ శ్లోకాకి అస్సలు నిద్ర పట్టట్లేదు అనమాట. అదంటే వీకెండ్ నేను డిసైడ్ చేసి పడుకుంటాను లేట్గా లేద్దాము అని, బట్ ఐ కాంట్ స్లీప్ హియర్ అమ్మా, ఇదేంటి అనేసి. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్లేస్ అనుకొని నేనైతే లోపల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి, అమ్మయ్య తొందరగా లేస్తుంది అని. బట్ వాళ్ళ ముందు మాత్రం అట్లా హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేసామంటే ఇంక గోల్ అయిపోతుంది కదా, అవునా అనేసి వింటున్నాను నేనైతే కామ్గా. అండ్ ఇంకా దేవుడి విగ్రహాలన్నీ క్లీన్ చేసుకుని సెట్ చేసుకున్నాక గంధం బొట్లు అన్నీ పెట్టుకుంటున్నాను. అండ్ బొట్లకి చాలామంది అన్నారండి, ఇయర్ బడ్స్తో పెడితే చాలా బాగుంటుంది కదా, పర్ఫెక్ట్ సర్కిల్ వస్తుంది అని. ఎందుకో నాకు అది అంత నచ్చదండి, మన చేతితో పెట్టుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ ఒక్కొక్కసారి నేను బొట్లు పెట్టను కూడా. ఎందుకు అంటే బాగా బాంబేలో అయితే ఆ వానలు పడ్డ టైంలో ఫంగస్ వచ్చేసేదండి. గంధము బొట్టు పెడితే కూడా ఆ విగ్రహానికి కూడా ఫంగస్ వచ్చేసేది. సో అందుకని నేను పెద్దగా పెట్టను. కానీ ఇక్కడ కొంచెం ఎండలుగానే ఉన్నాయి, అంత ప్రాబ్లం ఉండదేమో అనేసి పెట్టాను. అండ్ ఇంకా ఈ పని అయిపోయినాక ఇంట్లో పూజ చేసుకున్నాక టెంపుల్కి అయితే వెళ్ళొచ్చామండి. వచ్చినాక అనంత్ అయితే ఈ బనానా కర్రీ చేస్తున్నారు. ఇది ఎస్పెషలీ చాలా మంది అడిగారండి, ఈ బనానా కర్రీ ఎలా చేస్తారో చూపెట్టండి డీటెయిల్డ్గా అనేసి. అండ్ ఇవాళ ఫైనలీ వీలైంది. ఫస్ట్ బనానాస్ని ఇట్లా కట్ చేసేసుకొని పసుపు వేసి 10 to 15 minutes బనానా కలర్ చేంజ్ అవుతుందండి, అంతవరకు పెట్టుకుంటాం. దాని తర్వాత దీన్ని తొక్కంతా తీసేసి వీ హ్యావ్ టు ఫ్రై ఇట్, అంతేనండి. ద థింగ్ ఈజ్, బనానాని ఇట్లా బాయిల్ చేయటం వల్ల బంకలాగా ఏదో ఉంటుంది కదా, దట్ ఈస్ గాన్. అండ్ ఆల్సో కుకింగ్ ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోయిందండి. సో 10 to 15 minutes డిపెండింగ్ అపాన్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ బనానా. అండ్ కలర్ చేంజ్ అవ్వటం, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్.
సో అది అయిపోయినాక పీల్ చేసుకొని మీ ఇష్టం వచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు, సన్నగా, లావుగా, వాట్ ఎవర్ క్యూబ్స్ లాగా, వాట్ ఎవర్ షేప్లో. అండ్ ఇక్కడ తాలింపు వేయడానికి అనంత్ అయితే గీ యూజ్ చేస్తున్నారండి. అదర్వైజ్ మీరు జస్ట్ కోకోనట్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ కుకింగ్ కూడా మేము ఇవాళ కోకోనట్ ఆయిల్ ప్లస్ గీలో కుక్ చేస్తున్నాము. దీంట్లో తాలింపుకి మనం మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అండ్ ఇంగువ భలే ఫ్లేవర్ని అయితే ఇచ్చిందండి దీనికి. సో ఇవన్నీ వేసేసుకొని మనం చాప్ చేసిన ఈ బనానాస్ అయితే వేసేయటమే. అండ్ ఇది 5 minutes మోర్ దెన్ ఎనఫ్ అండి. అంటే 5 to 8 minutes చాలండి కుకింగ్. ఎందుకంటే ఆల్రెడీ బనానా బాయిల్ అయిపోయింది కాబట్టి జస్ట్ ఆ మసాలాలు, మనం వేసిన మసాలాలన్నీ దానికి పట్టడానికి కుక్ చేసుకుంటాం అంతే. సో ఇవన్నీ తాలింపులు అన్నీ వేసేసినాక, బనానా వేసినాక మనం పచ్చిమిరపకాయలు కూడా వేసారండి. అండ్ ఎండుమిరపకాయలు కూడా వేసారు. మీకు కావాలంటే ఏదో ఒకటి స్కిప్ చేసుకోవచ్చు మీరు. తనకైతే కొంచెం ఘాటుగా కావాలి అనేసి 2 వేసారనమాట. అండ్ ఇవన్నీ వేసేసినాక 5 to 10 minutes అండి ఫ్రై చేశారు అంతే. అండ్ దెన్ వీ యాడెడ్ ఆల్ ద మసాలాస్ లైక్ పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, లైట్గా జీలకర్ర పొడి, చాలా కొంచెం జీలకర్ర పొడి. అండ్ మీరు ఇక్కడ గరం మసాలా కావాలంటే వేసుకోవచ్చు. మేమైతే వీ కెప్ట్ ఇట్ వెరీ సింపుల్. ఈ మసాలాలన్నీ వేసి ప్రాపర్గా ఫ్రై చేసేసుకుంటాము. జస్ట్ ఆ మసాలాలు కోట్ అవ్వాలంతే అండి. అండ్ ఒకలాంటి క్రిస్పీనెస్ వస్తుంది కదా. సో ఇట్ విల్ హార్డ్లీ టేక్ 5 minutes. అండ్ ఈ ఇండస్ వ్యాలీ బాండీ అండి ఇది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దీని గురించి కూడా బోల్డ్ అని క్వెరీస్ అయితే వస్తున్నాయి. ఇది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ 5 to 8 minutes ఫ్రై చేసినాక మసాలాలన్నీ కోట్ అయిపోయి మీ బనానా ఫ్రై అయితే రెడీగా అయిపోయిందండి. దీన్ని చక్కగా పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇట్స్ యమ్మీ అండ్ క్రిస్పీగా ఉంటుందండి. బయట లోపలేమో సాఫ్ట్గా ఉంటుంది. సో డెఫినెట్లీ గివ్ ఇట్ అ ట్రై. అండ్ మీలో చాలామంది అడిగారు కాబట్టి ఇవాళ చాలా డీటెయిల్డ్గా అయితే ఇది చూపెట్టాను. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దస్. అండ్ ఈ ఇంకా కుకింగ్ ప్రాసెస్ ఇవాళ అనంత్ తీసేసుకున్నారు కాబట్టి నాకైతే ఓన్లీ వీడియో రికార్డ్ చేయడానికి కిచెన్లోకి వెళ్ళానండి. నేను బయట పనులన్నీ కానిచ్చేస్తున్నాను. యాక్చువల్లీ ఏమైంది అంటే నిన్న గాలివానకి ఒక్కసారిగా నేను నా బట్టల స్టాండ్ లాగేశానండి గట్టిగా. అది బ్రేక్ అయిపోయింది. యాక్చువల్లీ అది పాడైపోయిందిలేండి బట్టల స్టాండ్ కూడా. ఐ వాజ్ అబౌట్ టు బై అ న్యూ వన్. కానీ నాకు అది బాంబేలో ఏంటి అంటే ఆ ఎండ డైరెక్ట్లీ కొడుతుంది కదా. సో ఐ వాజ్ లైక్ హెసిటెంట్, వద్దులే ఇక్కడ దీంతోనే నడిపిద్దాము, కొంచెం షేడ్ లేదు, అక్కడ డైరెక్ట్ ఎండ పడుతుంది, వెన్ వీ మూవ్ అవుట్ అప్పుడు చూద్దాము అనేసి. కానీ ఈ ట్రాన్స్పోర్ట్లో అది ఇంకా డ్యామేజ్ అయిపోయింది. అండ్ వచ్చిన దగ్గర నుంచి అనుకుంటున్నాను అనమాట దాన్ని మార్చాలి అనేసి. ఆల్మోస్ట్ 10 years వచ్చిందండి అది. నేను అప్పుడు కొన్నది బిగ్ బజార్లో కొంటే ఎంత 1800 ఎంతో పడిందండి, 2000. కానీ 10 years సర్వీస్ ఇచ్చింది. ఐ వాజ్ లైక్ అబ్బా దీని లైఫ్ అంతా ఎంత సర్వీస్ ఇచ్చింది నాకు అనుకున్నాను. బట్ దెన్ ఫైనలీ ఇట్స్ టైమ్ టు సే బాయ్ టు దట్ స్టాండ్. అదైతే మరీ ముక్కలు అయిపోయిందండి నిన్న. అండ్ ఇంకా ఇవాళ నిన్నే కొత్త స్టాండ్కి అయితే ఆర్డర్ పెట్టేశాను. బట్ దెన్ అది కొంచెం డిలే అయిందనమాట. ఇవాళ రావాల్సింది అంటే సాటర్డే రావాల్సింది, ఇట్ కేమ్ ఆన్ సండే. దాన్ని కూడా నేను చెక్ చేసి రివ్యూ అయితే ఇస్తానండి. అండ్ హియర్ బట్టలన్నీ నేను లోపల తెచ్చేసి ఆరేసాను. సో అవి కొంచెం లేట్గా ఆరుతాయి కదా ఫ్యాన్ కింద, అవి ఫోల్డ్ అయితే చేసుకుంటున్నాను. ఆల్సో పొద్దున్న టెంపుల్కి వెళ్ళి వచ్చేటప్పుడు వెజ్జీస్ అన్నీ తెచ్చుకున్నామండి. ఆ వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకొని వాటిని సెగ్రిగేట్ చేసే ఓపిక అయితే లేదు. యాక్చువల్లీ చెప్పాను కదండి నా హెల్త్ కొంచెం హెవీగా ఉంది అనేసి. ఇంకా సెట్ అయితే అవ్వలేదండి. అదేంటో మరి ప్రొలాంగ్డ్ నాన్సెన్స్ లాగా ఉందన్నమాట. ఒకరోజు సైనస్ వస్తుంది, ఒకరోజు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ డస్ట్. ఇవన్నీ కొంచెం క్రేజీగానే ఉన్నాయి. కానీ ఏ పని ఆపలేం కదా. సో మెల్లిగా తెచ్చిన వెంటనే ముందు చేసినంత ఫుల్ ఎనర్జీతో అయితే చేయలేను. బట్ దెన్ స్లోలీ ఐఎమ్ డూయింగ్ వర్క్. అండ్ ఇక్కడ సెగ్రిగేట్ అయితే చేసేసుకుంటున్నాను. నాకు కూరగాయల్లో అస్సలు నచ్చని థింగ్ ఏంటో తెలుసా అండి, బీన్స్, చిక్కుడుగాయ, పచ్చిమిరపకాయ అన్నీ కలిపేసేసేస్తారు కదా ఒకటే దాంట్లో. దాన్ని సెగ్రిగేట్ చేసేటప్పుడు మాత్రం నిజంగా ఎందుకు కొన్నామా అన్నంత చిరాకైతే వస్తుంది. ఇవాళ అదే జరిగింది. చిక్కుడుగాయలు అంటే శ్లోకాకి చాలా ఇష్టం. అది అంత బాగాలేదండి, ఇప్పుడు అసలు సీజన్ కాదు కదా. బట్
వీ గాట్ ఇట్. ఆ చిక్కుడుకాయలు వేసేసారు, పచ్చిమిరపకాయలు దాంట్లోనే వేసేసారు, బీన్స్ కూడా వేసేసారు. నేను చెప్తూనే ఉన్నాను, అమ్మ అది విడిగా ఒక కవర్లో ఇయ్యి తల్లి అనేసి. బట్ నేను బ్యాగ్ తీసుకెళ్ళాను కాబట్టి అన్నీ ఆ బ్యాగ్లోనే వేసారు. అండ్ దాన్ని విడివిడిగా చేసుకునేసరికి చిరాకు వచ్చేసిందండి నాకు. హాఫ్ అన్ అవర్ వాటిని సెగ్రిగేట్ చేసి పక్కన పెట్టుకోవటానికి. అండ్ ఇంకా పచ్చిమిరపకాయలు ఇవన్నీ కొంచెం స్టోర్ చేసి అయితే పెట్టుకుంటాను కదా. అండ్ మొన్న ఎవరో అడిగారండి, మీరు వెజ్జీస్ అన్నీ కడిగి పెట్టరా ఫ్రిడ్జ్లో అని అంటే, లేదండి నేనైతే కడిగి పెట్టను ఫ్రిడ్జ్లో, నేను ఇట్లా కవర్స్లోనే పెట్టుకుంటాను. బిఫోర్ కుకింగ్ నేను తీసి ఓ హాఫ్ అన్ అవర్ అట్లా వాటర్లో సోక్ చేసేసి ఐ విల్ వాష్ ఇట్ అండ్ దెన్ స్టోర్ ఇట్ ఇన్ ద ఫ్రిడ్జ్. అండ్ ఈ పనులన్నీ చేస్తూ ఆ ఫ్రిడ్జ్ వెజిటేబుల్ సెక్షన్ ఏది ఉందో దాన్ని కూడా ఒక్కసారి చూసుకొని అవసరం లేనివి తీసేసి, అంటే ఇంటికి వచ్చినప్పటి నుంచి దాన్ని సరిగ్గా సెట్ చేయలేదండి. ఐ వాజ్ జస్ట్ డంపింగ్ థింగ్స్ ఇన్ ఇట్. సో ఇవాళ కొంచెం నీట్గా సెట్ చేసుకొని అన్నీ సెగ్రిగేట్ చేసి పెట్టుకున్నాను. ఫ్రూట్స్ ఒకటి తెచ్చుకోవాలి, అవి మాత్రం ఇవాళ తాలేదండి. సో ఈవినింగ్ ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ తెచ్చుకుంటాను. సో దానికి కూడా స్పేస్ క్రియేట్ చేయాలి కదా. సో ఇవన్నీ ఇట్లా నీట్గా అయితే సెట్ చేసుకున్నాను. అండ్ సాటర్డే వాజ్ లైక్ ఫుల్ పవర్ ప్యాక్డ్ మూడ్లో ఉన్నానమాట. ఇన్ని రోజులు కొంచెం స్లోగా ఉన్నాను, సాటర్డే వాజ్ లైక్ నైస్. అందుకని ఇంకా ఓపిక ఉన్న రోజు పని మొత్తం ఫినిష్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ డే ఐ విల్ గో కంప్లీట్లీ డౌన్ అన్నట్టు. బట్ దెన్ దాట్స్ హౌ ఇట్ ఈస్ అండి. కొన్ని రోజులు అట్లా హెవీగానే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇదంతా సార్ట్అవుట్ చేసేసుకున్నాను. ఇది నాకు నచ్చని పని అండి. నాకు వెజిటేబుల్ సెగ్రిగేట్ చేయటం, గిన్నెలు సర్దుకోవటం, బట్టలు మడతీయటం, ఇట్లాంటివి భలే బోరింగ్ అనిపిస్తుంది. నాకేమైనా క్లీన్ చేయండి లేదా డెకరేట్ చేయండి అంటే చాలా ఎక్సైట్మెంట్తో చేస్తాను. రీడూయింగ్ ద హౌస్ ఆర్ డూయింగ్ ద హౌస్, డస్టింగ్ ద హౌస్ చాలా ఇంట్రెస్ట్. గిన్నెలు సర్దాలి, బట్టలు మడతేయాలి, కూరగాయలు సెట్ చేయాలి. ఐ జస్ట్ డూ నాట్ వాంట్ టు డూ ఇట్. కానీ యాజ్ అ హోమ్ మేకర్ వీ డూ నాట్ హ్యావ్ అన్ ఆప్షన్. సో వీ హ్యావ్ టు డూ ఇట్ కాబట్టి చేస్తాం. తిట్టుకున్నా, నచ్చినా నచ్చకపోయినా, ఏది ఎట్లా ఉన్నా కొన్ని పనులు అయితే చేయాల్సిందే. అండ్ హియర్ నేను ఇవాళ ఏంటంటే తాలింపు బాక్సులు కొంచెం అన్నీ కడిగిచ్చానండి. నా దగ్గర 2 తాలింపు బాక్సులు ఉన్నాయి. సో అవన్నీ నీట్గా కడిగిచ్చేసి పెట్టాను. అండ్ ఇంకా కొన్ని ఆరలేదు, మిగతావన్నీ ఆరిపోయినాయి ఆల్మోస్ట్. సో ఒక దాంట్లో ఏమో పోపు గింజలు ఇవన్నీ వేసేసుకున్నాను. అండ్ ఇంకొక దాంట్లో ఓన్లీ మసాలాలు కానీ పెట్టానండి. ఐ డోంట్ నో ఇఫ్ దిస్ విల్ వర్క్ అవుట్ ఆర్ నాట్, కానీ ట్రై అయితే చేయటంలో తప్పులేదు కదా అనేసి ఒక దాంట్లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ స్టోర్ చేసుకుందాం. సో దట్ ఒక్క డబ్బా ఓపెన్ చేస్తే ఈజీగా అన్నీ ఒకే చోట దొరుకుతాయి కదా అన్నట్టు ఇట్లా పెట్టాను. ఐ డోంట్ నో ఇది ఎంతవరకు ఫీజబుల్, కానీ చూద్దాం, ట్రై చేయటంలో తప్పులేదు అనేసి ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్. అండ్ ఇంకొక తాలింపు బాక్సెస్ ఓన్లీ మన ప్రాపర్ తాలింపు గింజలు ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ వేసుకున్నాను. ఈ రకంగా సాటర్డే వాజ్ లైక్ ఫుల్ ప్రొడక్టివ్ డే లాగే గడిచిందండి. ఆల్మోస్ట్ చాలా పనులు ఫినిష్ చేశాను. అండ్ కొన్ని ఆర్డర్స్ పెట్టాల్సినవి ఉన్నాయి, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. కానీ నాకేంటో ఈ ఇంటికి వచ్చినాక అసలు అమెజాన్ని ఇంతవరకు అయితే ముట్టుకోలేదండి. యాక్చువల్లీ ఐ హ్యావ్ సో మెనీ థింగ్స్ టు ఆర్డర్, కానీ ఇంకా టచ్ చేయలేదు. ఆ ఆర్డరింగ్ ప్రాసెస్ కూడా మెల్లిగా స్టార్ట్ చేస్తాను. అంటే 1 మంత్ ఒక ఇంట్లో ఉంటే మనకి అప్పుడు ఐడియా వస్తుంది ఏది నిజంగా కావాలో, ఏది కావాలి అని మనం అనుకుంటున్నామో. సో దెన్ ఐ విల్ డూ ఇట్ అకార్డింగ్లీ అనేసి ఐ టుక్ సమ్ టైమ్. ఇప్పుడు మాత్రం ఇంకా కొంచెం సెటిల్ అయ్యాం కాబట్టి నౌ ఐ నో ఫార్ షూర్ వాట్ టు ఆర్డర్, వాట్ నాట్ టు ఆర్డర్, అండ్ దెన్ ఐ విల్ ప్లేస్ ఎన్ ఆర్డర్. సో ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. ముందైతే ఒక లిస్ట్ ఆఫ్ 10 థింగ్స్ అయితే రాసేసుకున్నాను, అంటే కార్ట్లో యాడ్ చేశాను. బట్ 1 మంత్ ఉన్నాక మనకి యాక్చువల్లీ నిజంగా ఏం కావాలో ఏం అక్కర్లేదో వీ నో ఇట్. సో అవసరమైనవి మాత్రమే ఇప్పుడు ఆర్డర్ చేస్తాను. అండ్ స్లోగా ఆర్డర్ చేసినవి నేను మీకు చూపెడుతూ ఉంటానులేండి, ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ. అండ్ చెప్పాను కదండి, నా థ్రోట్ ఇన్ఫెక్షన్, నా కోల్డ్, ఇట్స్ పెరీనియల్ ప్రాబ్లం లాగా ఉంది. సో అందుకని ఇంక ఇవాళ ఫుల్ ఆయుర్వేదంలోకి దిగిపోయాను. ఫ్రెష్గా జింజర్ తెచ్చుకున్నాను ఇందాక. ఆ జింజర్ని గ్రైండ్ చేసుకొని, జింజర్, దాల్చిన చెక్క ఇవి బాగా బాయిల్ చేసేసి ఆ వాటర్ తాగితే బాగా సూతింగ్గా ఉందండి థ్రోట్ ఇన్ఫెక్షన్కి. సో ఇది బాగా బాయిల్ చేసేసుకున్నాను. అండ్ ఇది బాయిల్ అయ్యి కొంచెం కూల్ అయ్యి తాగే పొజిషన్లో వచ్చే లోపల
నా బెడ్రూమ్లో ఇవాళ ఇక్కడ బెడ్షీట్ కూడా మార్చేద్దాము అనేసి స్టార్ట్ అయితే అయ్యాను. అండ్ నిన్న బాగా వాన పడింది అండ్ వెదర్ చాలా బాగా అయిందండి. సో వీ వెంట్ అవుట్ అండ్ పేజెస్ బుక్ షాప్కి వెళ్దాము అనేసి బయలుదేరాము. సో వీ వెంట్ దేర్. ద ఎంటైర్ ఫీలింగ్ వాజ్ సో నాస్టాలజిక్ అనమాట. అంటే 16 years 15 years బ్యాక్ ఉన్న బుక్ షాప్లో దోస్ డేస్ యూ రిమెంబర్ ఇట్ అండ్ ఇట్స్ అ డిఫరెంట్ ఫీలింగ్. బిఫోర్ ఐ కుడ్ సింక్ ఇన్ దట్ ఫీలింగ్ అక్కడ నాకు మన సబ్స్క్రైబర్ దివ్య గారు కనిపించారండి. సో స్వీట్ ఆఫ్ హర్. తను నా దగ్గరకు వచ్చి షీ ఇంట్రడ్యూస్డ్ హర్ సెల్ఫ్ అండ్ షీ సెడ్ ఐ సీ యువర్ వీడియోస్. అండ్ నాకు దివ్య గారు తన పేరు గుర్తు, ఎందుకంటే షీ ఈమెయిల్డ్ మీ వెన్ ఐ వాజ్ ఇన్ బాంబే వెన్ అక్కడ ఫ్లడ్స్ అవుతున్నాయి కదండి. సో షీ ఈమెయిల్డ్ మీ. సో తన నేమ్ అయితే నాకు బాగా గుర్తుంది. అండ్ వెన్ షీ సెడ్ ఐఎమ్ దివ్య అండి అని, ఐ ఫెల్ట్ లైక్ ఓకే, ఇట్ వాజ్ సో నైస్ మీటింగ్ సమ్వన్. కానీ చాలాసేపు నేను బ్లాంక్ స్టేట్లో ఉన్నానండి. ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్, ఐ డోంట్ నో వాట్ టు సే. ఐ వాజ్ ఇన్ అ జాప్డ్ స్టేట్ అనమాట. అస్సలు అర్థం కాలేదు హౌ టు రియాక్ట్, హౌ టు టాక్ అని కూడా. ఐఎమ్ సారీ దివ్య గారు ఇఫ్ యూ థింక్ ఐఎమ్ రూడ్, బట్ ఐఎమ్ సో సారీ. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నాకు నిజంగా అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు, ఏం మాట్లాడానో కూడా గుర్తులేదు ఇప్పటికైతే. బట్ ఇట్ ఫెల్ట్ రియలీ నైస్ మీటింగ్ యూ అండ్ వీ ఎక్స్చేంజ్ నంబర్స్ అండి. బట్ ఇట్ వాజ్ అ వెరీ నైస్ గెస్చర్. It felt nice. So I just wanted to share it with you all. And Divya Garu, once again, I'm sorry. I don't know how I behaved, how I spoke to you. Kani nijangane blank state lo unnanandi aa time lo. That is the only reason I couldn't really open up and speak. But we should definitely meet when you're in Vizag again. And మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే మాత్రం మై అపాలజీస్. అండ్ ఇక్కడ ఇంకా బెడ్ అంతా నీట్గా సెట్ చేసేసి నేను ఈ లోపల ఆ జింజర్ జ్యూస్ ఏదైతే పెట్టుకున్నానో, జింజర్ అండ్ సినమన్ది, అది కొంచెం కూల్ అయిపోయిందండి, తాగేలాగా అయితే అయ్యింది. సో అది తాగుతుంటే దాట్ రియలీ ఈజ్ వర్కింగ్ అవుట్. అంటే ఇన్ని రోజులు నాకు పట్టేసిన ఆ జలుబు అదంతా ఇట్స్ కమింగ్ అవుట్ బికాస్ ఆఫ్ దిస్ జ్యూస్. సో ఇదైతే బాగానే వర్కౌట్ అవుతుందండి. అండ్ దీంతో అయితే ఈ వీడియో కంక్లూడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఇఫ్ యూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ యూ లైక్ ద కంటెంట్, ప్లీజ్ యూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్ అండ్ యూ కెన్ ఆల్సో లైక్ ద కంటెంట్. Thank you so much for watching this video till the end. Have a great day.